కిరాయికి ఫ్రెండ్స్. అక్కడ తలుపులం లావ్ అంటారు. అయితే ఇక్కడి నుంచి మనకు పోలవరం కాలువ నిర్మిస్తున్నారు. అయితే మొత్తం వాన అసలు ఎడతెరిపలేదు ఫ్రెండ్స్. రాత్రి నుంచి తోలుతానే వెళ్ళాను. అయినా సరే వర్షంలోనే వెళ్ళాను, తగ్గలేదు వర్షం. చల్లని మంచి వాతావరణం బాగుంది. ఇక్కడ పోలవరం కాలువ నుంచి వాటర్ తోలుతున్నారు. రోడ్డు చూస్తేనేమో ఈ తెగబడిపోద్దని ఎక్కడితో వేసి ఎలా తోలుకుంటూ వచ్చాను. కానీ దేవుడి దేవుళ్ళు ఏదో రకంగా బయటపడ్డాను అక్కడి నుంచి. కానీ అటు చుట్టూరు పండ్లు ఇవన్నీ చాలా బాగున్నాయి. పాపం పెద్దవాళ్ళు వచ్చారు, అన్లోడింగ్ చేశారు పాపం త్వరగానే. వర్షం పడుతుందని చెప్పి అన్నా సరే పాపం చాలా ఇదిగా చేశారు వాళ్ళు. వాళ్ళకు కూడా మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలాంటి పెద్దోళ్ళు కూడా మనకు బాగా మంచి సాయం చేస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన మిత్రులందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మన కష్టాలు అలాగే ఉంటాయి కానీ అప్పుడు అలాగే ఒకసారి. కానీ చుట్టూ కొండలు, ఇటువంటి వాతావరణం, పొద్దున్నే వర్షం, ఆ వర్షంలో అన్లోడింగ్, ఓ పక్కనే బండి వెళ్తలేదన్న ఒక భయం, ఇవన్నీ సమపాలలో ఉన్నాయి. కానీ దేవుడి వల్ల బయటపడ్డాను, అంత హ్యాపీగా. అయితే ఈ ఐటమ్స్ అంతా మనం ఎందుకు వేసుకెళ్ళామంటే ఈ పోలవరం ప్రాజెక్టుకి కాలువకి అటువైపులా ఇటువైపున సిమెంట్ చేయడానికి ఈ వాటర్ అంతా కలిపి బయటకు తోడేద్దామని చెప్పి మనం మోటార్లు వేసుకెళ్ళాము. మీరు ఎన్ని రోజులు కష్టపడతారో, ఎన్ని రోజులు ఇది చేస్తారో మనకి తెలియదు. ఈ వాటర్ అంతా డంపింగ్ చేసి అప్పుడు అటు ఇటువైపున గోడ కట్టి మళ్ళీ నీళ్ళు ఇందులో వదులుతారు రైతులకి. ఇవన్నీ కలిపి మోటార్లతో నీళ్ళు తోడేసి రైతన్నలకి ఈ వాటర్ అనేది మళ్ళీ సప్లై చేయడానికి మంచిగా గోడను అటు ఇటువైపులో సిమెంట్ చేస్తారు. దయచేసి అందరూ కూడా రైతన్నలు బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. రైతన్నలు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన నోట్లో శుభ్రంగా అన్నం తింటాము. రైతే రాజు ఎప్పుడైనా సరే. ఆ రైతుల కోసం వీళ్ళందరూ కష్టపడటం వలన అందరికీ హ్యాట్స్ ఆఫ్. వీళ్ళందరూ శుభ్రంగా ఉండి మంచిగా పనులు చేసి మంచి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మన పోలవరం కాలువ వీళ్ళకి బాగా డెవలప్ అయ్యి రైతన్నులకి మంచి జరగాలని కోరుకుంటారు. అన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్, రిటర్న్ అయ్యాను. నైట్ మొత్తం తోలుకుంటా ఏలూరు నుంచి ఇలాగా తిని వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అన్లోడ్ అయిపోయి మళ్ళీ రిటర్న్ బయలుదేరాను. మళ్ళీ నేను ఏలూరు వచ్చేటప్పటికి ఎంత టైం అయ్యిద్దో తెలియదు. వాతావరణం కూడా చాలా బాగోలేదు, వర్షం పడుతూనే ఉంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే గంట సింబల్ గట్టిగా కొట్టి నేను సబ్స్క్రైబ్ చేయండి.